నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పొట్టి శ్రీరాముల త్యాగాలు మరువలేనివని ప్రశంస. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ ను తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేసిన వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని ఎద్దేవా. రాష్ట్రంలో వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరిన బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు. ప్రభుత్వం ఉగాది, శ్రీరామనవమికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. సందడి వాతావరణంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన అత్యున్నత త్యాగాన్ని తెలుగు జాతి ఎన్నటికీ మరువకూడదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని అమరావతి పరిధిలో శాఖమూరు వద్ద 58 అడుగుల పొట్టి శ్రీరాముల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల కఠోర దీక్షకు గుర్తుగానే ఈ 58 అడుగుల విగ్రహాన్ని 26 టన్నుల కాంస్యంతో అద్భుతంగా నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చూపిన త్యాగస్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడారు. గత పాలకులు 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు విమర్శించారు. అమరావతిని ఎడారిగా మార్చే ప్రయత్నం చేసినా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33,000 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం వల్ల రాష్ట్ర బ్రాండ్ దెబ్బతిందని, అందుకే కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు. కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా. వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూశాం. 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు. అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది. రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షలు మొదటి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు నిర్ణీత సమయానికే కేంద్రాలకు చేరుకోగా పాఠశాలల సిబ్బంది వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులను కల్పించడంతో పాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. 10th విద్యార్థులారా విజయీ భవ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రముఖులందరూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
పేలుడు పదార్థాలు, కెమికల్స్ ఏమైనా అనధికారికంగా మీ పరిసరాల్లో నిల్వ ఉంచినట్లయితే గుర్తిస్తే తప్పనిసరిగా సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వం విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ఈ సందర్భంగా గోపాలపట్నం చంద్రానగర్లో మందుగుండు సామగ్రి పేలుడు జరిగిన భవనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ ఘటన నేపథ్యంలో ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తికి పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ చుట్టుపక్కల వారికి తెలియకుండా మందుగుండు సామగ్రి నిల్వ చేశాడన్నారు. వివాహాలు, పండుగల నేపథ్యంలో మందుగుండు అక్రమ నిల్వ ఉంచడం వల్లనే ఈ పేలుడు సంభవించిందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ మీ చుట్టుపక్కల ఇటువంటివి ఉంటే అధికారులు లేదా ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని సూచించారు. ఈ ఘటనలో భవనంతో పాటు పక్క భవనం దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ ప్రాంతంలో జరిగినటువంటి ఈ బాణసంచాకి సంబంధించినటువంటి సంఘటన తర్వాత నిన్న జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఒకవైపు అదృష్టం, ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా సురక్షితంగా ఉండటం. బాణసంచా స్టోరేజ్ విషయంలో ఇప్పటికే మా పోలీస్ యంత్రాంగం ఎక్కడ ఇదే వ్యక్తి తాలూకా స్టోర్ ఏమన్నదో వాటిని రిమూవ్ చేస్తూనే వారిపైన కేసులు కూడా పెట్టే పరిస్థితి వచ్చారు. అంటే ఆ రోజు దీపావళికి స్వతహాగా ఈ వ్యాపారమే చేసేవారు. చుట్టుపక్కల ఉండేటువంటి వారిని కూడా ఆ రోజు వారందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇట్లాంటివి ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వమని చెప్పి. అయినప్పటికీ వారి ఇల్లు కాక ఇంటి పక్కన ఉండేటువంటి భవనంలో పైనున్న అంతస్తుని అద్దెకి తీసుకొని అక్కడ స్టోర్ చేయడం. 1-2 రోజుల్లో మాకు పెద్ద పండగ, మా ప్రాంతాల్లో కొత్త అమావాస్య వస్తూ ఉంది. ఆ పండగకు సంబంధించి ఇప్పుడు మ్యారేజ్ సీజను. సో వాటికి చేసేటువంటి వ్యాపారస్తులకి ఇక్కడ స్టోరేజ్ కింద ఏర్పాటు చేసుకున్నది ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో టోటల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే పక్కన ఉండేటువంటి ఆ పక్క పోర్షన్లో ఉండేటువంటి ఇంటి గోడ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అక్కడే ఉండేటువంటి మహిళని వెంటనే చుట్టుపక్కల యువత వారిని కాపాడటం జరిగింది. చాలా అత్యంత పెద్ద ప్రమాదం. ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరికీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇలాంటి కల్చర్ డెఫినెట్గా, ఎందుకంటే ఒకవైపు పోలీసు యంత్రాంగం కానీ మా అధికార యంత్రాంగం కానీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకునైనా అట్లాంటి వ్యాపారాలు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి వ్యాపారాలు ఎవరు చేసినా వారు వాటిని ఇమీడియట్గా స్వస్తి పలకాలి. డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడడం సంచలనం రేకెత్తిస్తుందన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం దారుణమన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఈ విధంగా డ్రగ్స్ సేవించడం అత్యంత హేయమన్నారు. ప్రజా ప్రతినిధి అయ్యుండి పోలీసులపై ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పిస్టల్తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉందన్నారు. పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయడమే కాక ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని కేకే రాజు డిమాండ్ చేశారు. పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో డిన్నర్ పార్టీ పేరుతో డ్రగ్ పార్టీ నిర్వహించడం, ఆ డ్రగ్ పార్టీపై ఈగల్ టీం రైడ్ చేయటం, రైడ్ చేసిన సమయంలో వీరందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా కొకైన్తో దొరకటం మనందరూ కూడా మీడియాలో చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారై గంజాయి, హెరాయిన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే
క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వినతులు సమర్పించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి స్వయంగా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వినతులపై సకాలంలో స్పందించి పారదర్శకంగా పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో త్వరలో రానున్న వసంత నవరాత్రులు, ఉగాది మరియు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎస్ఎన్ పరశురామరాజు డిమాండ్ చేశారు. బీజేపీ నిర్వహిస్తున్న జనతా వారధి పర్యటనలో భాగంగా ఆలయ కమిటీలు, భక్తులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని రామాలయాలు, గ్రామదేవతల ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు, సీతారామ కళ్యాణాలు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ తగిన ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా ఆలయాల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ అలంకరణ, త్రాగునీరు మరియు ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. పండుగ వేళ మార్కెట్లో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలకు అనుగుణంగా ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని పరశురామరాజు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం జనతా వారధి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ జనతా వారధిలో ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లి ప్రజలకి ప్రభుత్వం మధ్యలో వారధిగా ఉంటూ సమస్యల పరిష్కృతంగా కృషి చేస్తుంది. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ వచ్చే సమస్యలు తీసుకుని కలెక్టర్, అలాగే పోలీస్ కమిషనర్, అలాగే మున్సిపల్ కమిషనర్ దగ్గర తీసుకెళ్లి సమస్యలు క్లియర్ చేసే విధంగా మేము చేస్తున్నాం. అలాగే ఈ వారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఏంటంటే, రాబోయే రోజుల్లో మనకి అమ్మవారి పండుగలు చాలా వస్తున్నాయి. ఉగాది, శ్రీరామనవమి ఈ కార్యక్రమాల సందర్భంగా చాలా గుళ్ళల్లో డబ్బులు లేక సరిగ్గా శుభ్రత లేదు, అలాగే తాగునీటి వసతి లేదు, ప్రసాదాలు పంపిణీ సరిగా లేవు, జానపద నృత్యాలు అటువంటి ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారో అవి కూడా నిర్వహించట్లేదు. మన ప్రాచీన సంస్కృతి అంతా కూడా ప్రజలకి గుర్తుండేలాగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యులు తిప్పల నాగిరెడ్డి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్లో వార్డు ఇన్ఛార్జ్ భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో గాజువాకలో అనేక అపరిష్కృత సమస్యలను పరిష్కరించానన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారని తెలిపారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై గెలిచిన రోజును ఎప్పటికీ మరిచిపోలేని గాజువాక ప్రజలు ఓటు అనే ఆయుధంతో పవన్ను ఓడించి ఇంటికి పంపారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. ప్రజలందరికీ, దేశ ప్రజలకు కాదు, ఇంటర్నేషనల్ తెలుగు అందరూ కూడా ఎవరైనా గురించి అనే విధంగా డిస్కషన్ చేసుకున్నారు. మరి వెస్ట్ గోదావరికి 100 కోట్లు అటు రాజులకి కాపులకి పన్ను జరిగింది 100 కోట్లు. అలాగే మరి మన ఎంపీ గారు అయితే ఇవాళ నేను బయటపడ్డానండి, కౌంటింగ్ హాల్లో నా కాలు మీద దండం పెడుతుంటే, వద్దు సార్ మీరు ఎంపీ ఈ ఓట్తోనే గెలిచానే బాబు, నేను 100 కోట్లు బాగుంటున్నాను, 5 కోట్లు గట్టింగ్ కూడా కాశాను అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ గౌరవం అంతా ఇవాళ దక్కింది. మన విశాఖపట్నం జిల్లా నుంచి నాగిరెడ్డి గారు నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ జిల్లాలో మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు, మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఆ కుటుంబానికి ఏ విధంగా అవమానం పరిచింది మనందరూ తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో నాగిరెడ్డి గారితో పాటు కొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండదండలుగా ఉన్నందుకు, మరి అదే విధంగా
మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు అవకాశం ఇవ్వడం, మరి 2019లో మరి పవన్ కళ్యాణ్ గారిని, ఇటు పల్లా చిన్ని గారిని మరి ఓడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు నాగిరెడ్డి గారు. ఇప్పుడు ఆ ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి, పల్లా చిన్ని గారు ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షులు. శాసనసభలో తిప్పల నాగిరెడ్డి గారు నాకు తండ్రి లాంటి ఆయన ఇంట్లో ఉన్న మహిళని బయట తీసుకొచ్చి నువ్వు పోటీ చేయాలని చెప్పేసి ఆయన ఎలక్షన్ లో మేము కష్టపడ్డాం. మా భార్య భర్తలోని మాతో పాటు మన లీడర్స్ అందరూ కూడా వైసీపీ కుటుంబం సభ్యులందరూ ఉండడంతోనే నాగిరెడ్డి గారు అంత మెజారిటీతో గెలిచారంటే ఆయన ఆశీస్సులతో మళ్ళీ నేను గెలిచానంటే మీ అందరి ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి నేను ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి వాటర్స్ ని నాకు ఇచ్చినందుకు నా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా అంటే జగన్ చెప్పినట్టు నేను చెప్పానని అనుకోవద్దు. నేను అందరినీ సోదరులుగానే భావిస్తాను. అందుకని ఆ భావంతో నేను చెప్తున్నాను. 73 అవని అని పాతది దేవనాన్న గారు చెప్పినప్పుడు ఎలా చెప్పారో 61వ వార్డు పాత వార్డు ఉండేది. ఆ 61వ వార్డు ఇప్పుడు 3 వార్డులుగా డివైడ్ చేయడం వల్ల 73వ వార్డులో ఇలా పోస్ట్ మనకి కార్పొరేటర్గా సీట్ రాగానే నేను పెద్ద దగ్గరికి వెళ్ళి ఏడిస్తాను. ఎందుకు చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరికి వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని నగర సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి సూచించారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో వరల్డ్ వైడ్ కన్స్యూమర్ రైట్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో ఫౌండర్ డాక్టర్ రామానుజ స్వామి ఎస్ నేతృత్వంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సురక్షితమైన ఉత్పత్తులు, నమ్మకమైన వినియోగదారులు అనే థీమ్తో జరిగిన ఈ సదస్సులో సిపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారులు ఈ దాఖల్ గామా పోర్టల్స్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు చేసే విధానంపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే మెరుగైన సేవలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. అనంతరం డాక్టర్ రామానుజస్వామి మాట్లాడారు. మనం ఇటువంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనం పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. క్విజ్ కాంపిటీషన్లో కూడా కొన్ని కన్స్యూమర్ రైట్స్ సందర్భంగా క్వశ్చన్స్ యాడ్ చేయాలి. అప్పుడు కన్స్యూమర్ రైట్స్ మీద అవగాహన పెరుగుతుంది. నెక్స్ట్ గామా పోర్టల్ ఎవరైనా విన్నారండి? గామా ఎవరు వినలేదు? ఓకే, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి? ఎవరైనా విన్నారండి? మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, నేను ఒక బాటిల్ పక్కన రాసి ఉంది, ఈ బాటిల్లో ఉన్న వైటమిన్స్ రెగ్యులర్గా వాడండి. సరే, అది మ్యాజిక్ రెమెడీస్ కింద రావచ్చు. వాటిని జనం తెలుసుకోకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. మిస్గైడింగ్ కన్జ్యూమర్ కూడా చట్ట ప్రకారం లేదు. అంటే నేను న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్ చేస్తే ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఆ వినియోగదారుడు మోసపోయింటే నన్ను కూడా బాధ్యుడిని చేయొచ్చు. అంటే ఒక న్యూస్ పేపర్ పబ్లిషర్ని కూడా బాధ్యుడిని చేసేలాగా కన్జ్యూమర్ రైట్ మన యాక్ట్ ఉంది. కానీ దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాగే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో గూగుల్ ద్వారా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి పేమెంట్ చేసి మోసపోయారు, మీరు గూగుల్ మీద కేసు పెట్టచ్చు. కానీ దాన్ని ఎవరు పెట్టట్లేదు. మార్చి 15 వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మా వరల్డ్ వైడ్ కన్జ్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ప్రపంచవ్యాప్తంగానే కార్యక్రమాలు చేస్తుంది. అది భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇదే విధంగా అమెరికాలో కానీ ఏదైతే వరల్డ్ వైజ్ అనేది మేము స్థాపించామో అమెరికాలో కూడా 11 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అక్కడ ఆ రాష్ట్రం ఆ దేశంలో ఉండేటువంటి ఆ చట్టాలని అనుబంధంగా అక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కొమ్మాది శాప్ మినీ స్టేడియంలో ఎక్సైజ్ స్పోర్ట్స్ మీట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. విశాఖ డివిజన్ పరిధిలో 16 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నుంచి సుమారు 150 మంది అధికారులు, సిబ్బంది ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం 23 విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ క్రీడలను గేమ్స్ కమ్ సెలక్షన్ పద్ధతిలో చేపడుతున్నారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారు విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. జనరల్, వెటర్నర్, ఉమెన్స్ కేటగిరీల్లో విజేతలకు పథకాలను అందించనున్నారు. సిబ్బందిలో ఆరోగ్య చైతన్యాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ 2 రోజుల క్రీడా వేడుకను డిప్యూటీ కమిషనర్ డి శ్రీరామచంద్రమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ మహేష్ కుమార్, ఇతర ఉన్నత అధికారులు ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
పట్టణం అనకాపల్లి అల్లూరు సీతారామరాజులో పనిచేసే ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనిచేసే ఎంప్లాయీస్ మొత్తం అందరం కూడా అందరికీ ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి, ప్రతి జిల్లా నుంచి ఒక స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి, తర్వాత దానిలో బెస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రతి ఈవెంట్ లో తర్వాత స్టేట్ లెవెల్లో మళ్ళీ మాకు స్పోర్ట్స్ మీట్ అమరావతిలో జరుగుతుంది. దానికి ఇది స్పోర్ట్స్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ద యూనిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మా డిపార్ట్మెంట్ యూనిటైజ్ చేసింది, ప్లస్ స్పిరిట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందరిలో కొద్దిగా మనో వికాసము, ఒక స్పీడ్ ఆఫ్ అటవిడుపు లేకుండా, అటవిడుపు రోజు చేసే ఉద్యోగానికి కొద్దిగా డిఫరెన్స్ గా అటవిడుపు అందరికి మనో వికాసాన్ని క్రియేట్ చేయడానికి, ప్లస్ యొక్క స్ఫూర్తి నింపడానికి, డిపార్ట్మెంట్ యొక్క స్పిరిట్ కూడా స్ఫూర్తి నింపి నింపడానికి ఆ ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ మేము కండక్ట్ చేసినాము. తర్వాత స్పోర్ట్స్ మీట్ బెస్ట్ పర్సన్ తీసుకుంటే ఏపీ స్టేట్ మొత్తంలో కూడా మళ్ళీ రేపు ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో జరగచ్చు స్పోర్ట్స్ మీట్ మొత్తం కండక్ట్ చేస్తాం. బికాజ్ మెయిన్ ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ది మొత్తం టీమ్, మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్పిరిట్ ని సెట్ చేయడానికి మెయిన్ కారణం. అరిలోవా అపోలో హాస్పిటల్స్ వైద్యులు అరుదైన మరియు సంక్లిష్టమైన టైప్ బి అయోర్టిక్ డిసెక్షన్ కు హైబ్రిడ్ చికిత్సను నగరంలో తొలిసారిగా విజయవంతంగా నిర్వహించారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న 43 ఏళ్ల రోగికి గతంలో జరిగిన అయోర్టిక్ సర్జరీ అనంతరం సమస్య తిరిగి తలెత్తడంతో డాక్టర్ చక్రధర్ పేడాడ, డాక్టర్ భార్వా ఆధ్వర్యంలోని బృందం హైబ్రిడ్ ఇంటర్వెన్షన్ పద్ధతిని ఎంచుకుంది. ఈ ప్రక్రియలో మెడ రక్తనాళాన్ని క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన తర్వాత రోగి 5 రోజుల్లోనే పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. విశాఖపట్నంలో ఇటువంటి సంక్లిష్ట వ్యాధులకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ చక్రధర్, డాక్టర్ భార్వా పేర్కొన్నారు. ఈ చికిత్సలో డాక్టర్ డికే భార్వా, డాక్టర్ ఎన్కే పాణిగ్రాహి, డాక్టర్ జయదీప్ త్రివేది, డాక్టర్ భార్గవి, అపోలో హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణప్రసాద్తో పాటు ఇతర వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఇదే తీసుకుని, అంటే ఫస్ట్ నుంచి ఫాలోఅప్లు ఉన్నాం కదా, వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వరకు ఇంక ఇక్కడే చేయించుకుందామని మా మీద అంత ఫెయిత్ ఉంచినందుకు వీ షుడ్ థ్యాంక్ మిస్టర్ శ్యామ్ సుందర్ అండ్ హిస్ ఫ్యామిలీ ఆల్సో. అండ్ నేను చెప్పినట్టు ఇది టీం వర్క్ అండి, జస్ట్ మాకు అందరి సపోర్ట్ లేకుండా ఈ ప్రొసీజర్ అనేది జరగదు. రైట్ ఫ్రమ్ అవర్ వార్డ్ బాయ్ నుంచి లాస్ట్ మినిట్ వరకు ప్రొసీజర్ చాలా స్మూత్గా జరగడానికి చాలామంది ప్లే చేశారు. అంటే నేను ఇనీషియల్గా సీటీ జరిగిన తర్వాత కూడా సార్తో నేను ఒక 2-3 టైమ్స్ కూర్చొని డిస్కస్ చేశాను అసలు ఎలా ప్రొసీడ్ అవుదాం సార్ అని చెప్పని. భరో సార్తో కూర్చున్నప్పుడు హిజ్ ఇన్పుట్స్ వర్ వెరీ వాల్యుబుల్. అంటే దీన్ని మనం ఎలా ప్లాన్ చేయాలి, సో ఇట్స్ నాట్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. ఎందుకంటే ఇతని కంటే ముందు ఒక 2 ప్రొసీజర్స్ ఇలాంటివి చేసాం మేము, బట్ అదేంటంటే హైబ్రిడ్ కాదు, జస్ట్ నార్మల్గా వెళ్ళి స్టెంట్ చేసి వచ్చే ప్రొసీజర్స్ అవి. సేమ్ ఇలాంటి డిసెక్షన్కి చేసాం, సార్ నేను కలిపి చేసాం 2-3 పేషెంట్స్. ఆ తర్వాత మనం కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇది హైబ్రిడ్ ప్రొసీజర్, దీన్ని కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నేను మా ఎన్ఎస్సిషియాలజీ టీంతో మాట్లాడాను, మా సర్జన్తో మాట్లాడాను. సో మాకు ఒక స్పెషల్ మానిటర్ ఒకటి అవసరం పడింది, NIRS మానిటర్ అని. ఆ టైంలో నేను డాక్టర్ కృష్ణప్రసాద్ గారికి చెప్పడం ఇమీడియట్గా థ్యాంక్ యూ సార్. ఆ విషయంలో కూడా మాకు రైట్ ఫ్రమ్ అవర్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా హెల్ప్ ఉంటుంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద వెరీ ఎండ్. అండ్ అంటే ఈవెన్ ఫర్ ద కాస్ట్ సైడ్ ఆల్సో మనం చాలా రీజనబుల్గా చేసాం, ఆ పేషెంట్కి చాలా తక్కువ అమౌంట్లోనే చేసాం. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేవి వైజాగ్ లాంటి ప్లేస్లో కూడా మనం చేస్తున్నాం అనేది మనం అందరికీ తెలియపరచాలని ఒక చిన్న ప్రయత్నం ఇది. That is the biggest achievement so far as Vizag is concerned. Even I have done a lot of cases, they have done angiography in Hyderabad, angiography in Bangalore, they came for angioplasty here, they didn't do there. So this is the biggest advantage. The reason is very simple, they have a lot of confidence in us, our hospital, Apollo Hospital, and they know that things will be done properly here. So this is, I think, it is an achievement for the city, it is not only for Apollo Hospitals. I am very happy that Vizag has got that facilities. So if you stay in a city, if you have that all facility, we feel, all of us feel very happy. That is the biggest advantage, and I am very happy that we started the angioplasty program in Apollo, it is Visakhapatnam, and it has become now really successful in all over Vizag and around the area. Vizag, we started 1 cath lab, now Vizag itself has got 25 cath labs. It's a big achievement, number wise. And Vijayanagaram they have 4 cath labs, Srikakulam they have 4 cath labs. Likewise, it has huge development. ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా వీటి కోసం మనం వేరే ప్రాంతానికి వెళ్ళి చేయించుకోవాల్సినంత అవసరం లేదు. అన్ని రకాల హై ఎండ్ ప్రొసీజర్స్, ఫెసిలిటీస్ మన వైజాగ్లో అపోలోలో అవైలబుల్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ ఎవరికైనా ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అవసరం పడినా కానీ అపోలో ముందుంటుంది అలాంటి ప్రొసీజర్స్ చేయడానికి. అండ్ వీ హ్యావ్ ద
బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ సార్ పరిచయమే ఉంటారు, డాక్టర్ బర్వా సార్. మోర్ దాన్ 25 years అపోలోలో ఈ ప్రాంతంలో ఎంతగా ఫేమస్, ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేసి మంచిగా చేసి పంపించారు. అదే రకంగా ఫ్యూచర్ పరంగా చూసుకుంటే కూడా వీ హ్యావ్ డాక్టర్స్ లైక్ చక్రధర్ గారు. ఎట్ సచ్ ఎ యంగ్ ఏజ్ ఓన్లీ మీరు ఈ ప్రొసీజర్ గురించి మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది మీకు, లైక్ ఎంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ని కూడా ఇక్కడే చేయగలిగారు. అండ్ పేషెంట్ సైడ్ కూడా వాళ్ళకు కూడా అంత కాన్ఫిడెన్స్తో మనము హైదరాబాద్ వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, ఇదే ప్రాంతంలో మంచి డాక్టర్స్ ఉన్నారు, ప్రొసీజర్ చేయగలుగుతారు అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడే సర్జరీ చేయించుకొని మంచిగా హెల్దీగా రికవర్ అవ్వగలిగారు. వినియోగదారులకు హక్కులపై పూర్తి అవగాహన ఉండడం ఎంతో అవసరమని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంగ్బత్ర బాగ్చి సినీ హీరో సుమన్ పేర్కొన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు వినియోగదారులకు అందేలా పర్యవేక్షణ మరింత బలోపేతం కావాలని సూచించారు. అనంతరం జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు తనూజారెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కమిషన్ పనిచేస్తుందన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ డబ్బు ప్రామిస్ చేశాను, ఇంకా ఇవ్వలేదు. సగం పేమెంట్ చేశాను, పూర్తిగా పేమెంట్ చేయలేదు. లేకపోతే నేను రేపు పేమెంట్ చేస్తామన్నాను. అయితే నన్ను ప్రతిభగా గుర్తిస్తారా? సో కన్స్యూమర్ డెఫినేషన్ కూడా మనం సెక్షన్ 2 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రొడక్ట్ కానీ సర్వీస్ ఆయం చేసుకుంటే, అవైల్ చేసుకుంటే, పేమెంట్ చేస్తామని ప్రామిస్ చేసి తీసుకుంటే కన్స్యూమర్ కింద లెక్క. పేమెంట్ ప్రామిస్ చేసి ఐటమ్ తీసుకున్నా కూడా కన్స్యూమర్ కింద లెక్క. నా కోరిక ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చి అలాంటి ఒక శిక్షలు ఇస్తారు అంటే చట్టం మార్చేసి ఎప్పుడు అది తీసుకొస్తారో నాకు తెలియదు. కానీ అప్పటి వరకు మరి ఇది ఉండాలి, ఇది ముందుకెళ్ళాలి. సో నా శక్తి మీద నేను దీనికి ఫుల్గా నేను కోఆపరేట్ చేస్తాను. ఎప్పుడు అడిగినా కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టిస్ట్ కాబట్టి సినిమా సైడ్లో పబ్లిసిటీ, పోస్టర్స్, జనాల్ని అట్రాక్ట్ చేయడానికి పోస్టర్లో ఉండాలి. ఆ పోస్టర్లో మేబీ ఏదైనా రాస్తే, మ్యాటర్ రాస్తే చూసి ప్రజలు నేర్చుకో. కానీ చదువు లేని వాడి సంగతి ఎట్లా, వాడికి ఎట్లా చెప్పడం? జీవీఎంసీలో పనిచేస్తున్న మెప్మా ఆర్పీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, గత 3 నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నామంటూ ఆర్పీలు కలెక్టర్ కార్యాలయం బయట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 3 నెలలుగా వేతనాలు ఇవ్వకపోగా తమపై అదనపు పని భారాన్ని రుద్దుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన డబ్బులు మన లెక్క యాప్పై సరైన శిక్షణ లేక ఇబ్బందులు పడుతున్నామని, నిలిపివేసిన 40 మంది ఆర్పీల లాగిన్లను తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో అధికారులు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 3వ తేదీనే వేతనాలు జమ చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. జీతభత్యాలు అయితే మాకు ప్రతి నెల మా అకౌంట్స్కి అయితే రావండి. అవి ఎస్ఎల్ఎఫ్ అకౌంట్లకు వెళ్తాయి. అది కూడా అకౌంట్ ప్రతి నెల రావు, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి వేస్తారు. అది కూడా ఒక 2 monthsది బ్యాలెన్స్ ఉంచి కొంచెం అమౌంట్లో వేస్తుంటారు. అదొకటండి మా ప్రాబ్లము. అలాగే మాకు పని ఒత్తిడి ఎక్కువైపోతుందండి. ఇచ్చే జీతం తక్కువ, పని చూస్తే ఎక్కువండి. అది ₹1,00,000 ఇచ్చినా పని అవలమే చేయలేమండి. ఇదండి ఇప్పుడు పరిస్థితి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ప్రైవేట్ ఎంప్లాయీస్ కనుక ఒక టైమింగ్ ఉంది, కానీ మా వర్క్కి అయితే టైమింగ్ లేదండి. తెల్లవారు 6 గంటలకు ఫోన్ వచ్చేస్తుంది, రాత్రి 10 గంటలకు మెసేజ్ వచ్చేస్తుందండి. ఇదండి మా పరిస్థితి. అలాగే ఇప్పుడు మన డబ్బులు మన లెక్కలు యాప్ అనేది మాకు ఒకటి ఇచ్చారు. మహిళా సంఘాలు అయితే ప్రతి రూపాయి కూడా మమ్మల్ని లెక్కలు చూపించమంటున్నారు. అఫ్కోర్స్ ఆల్రెడీ మేము
బుక్స్లోని ఆన్లైన్లో మేము చూపించడం జరుగుతుంది. కానీ ఇంకా ఏయో లెక్కలు చూపించేసి ఇంకా మమ్మల్ని పని ఒత్తిడి మా మీద చాలా ఎక్కువ పెట్టారు. విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఈ నెల 17న సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కార సభ జరగనుందని శివగంగా సంగీత్ పరిషత్ మరియు ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జి ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సన్మాన గ్రహీత విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్తో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరవుతారని తెలిపారు. ఎల్వి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగే ఈ వేడుకల్లో ప్రముఖులు ప్రసంగిస్తారని వెల్లడించారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ చైర్మన్ డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ని ఉగాది పురస్కారంతో సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ సూరపనేని విజయ్ కుమార్ గారంటే విశాఖపట్నంలోనే కాదు భారతదేశంలోనే తెలియని వారు ఎవరు ఉంటారు. వారు నిర్మాణ రంగంలో అత్యంత ప్రముఖులు. విశాఖపట్నంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో కాకుండా ప్రపంచం అంతటా కూడా నిర్మాణ రంగంలో చాలా అద్భుతమైన వ్యక్తిగా మహామేధావిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కేవలం ఒక ఇంజనీర్గా వారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకోవడమే కాకుండా విజయ నిర్మాణ సంస్థను స్థాపించి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పొట్టి శ్రీరాముల త్యాగాలు మరువలేనివని ప్రశంస. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ను తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేసిన వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని ఎద్దేవా. రాష్ట్రంలో వసంత నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరిన బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు. ప్రభుత్వం ఉగాది, శ్రీరామనవమికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. సందడి వాతావరణంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.